వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఐపీసీ సెక్షన్ 499, 500 కింద పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. కేసు విచారణను 4వ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా ఈ కేసులో పవన్ కళ్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలంటూ 4వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు నోటీసులు జారీ చేశారు. గత ఏడాది జూలై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యాయని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. పవన్ వ్యాఖ్యలు వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయటమే కాకుండా ప్రభుత్వం పైన బురద జల్లేలా ఉన్నాయని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. పవన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. తాటికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ బి పవన్ కుమార్తో పాటు కొందరు వాలంటీర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పవన్ పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదులో తెలిపారు.